అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబస సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది మంగినపూడి బీచ్, మచిలీపట్నం. చూడండి, ఆదివారం ఎంతో కలకలకలలాడిపోతుంది. బీచ్ ఫెస్టివల్ 6, 7, 8 జూన్ నెల 2025 సంవత్సరంలో ఈ సంవత్సరమే. ఇంకా రేపు శనివారం, ఆదివారం, శుక్రవారం బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఆదివారం కూడా బీచ్ అంతా కలకలలాడిపోతుంది. చూడండి, ఇదేనండి మచిలీపట్నం నుండి మంగినపూడి బీచ్కి వెళ్ళేటువంటి రూటు. ఈ రూట్లోనే మనకి మచిలీపట్నం ఫోర్ట్కి వెళ్ళేటువంటి రోడ్డు నిర్మిస్తున్నారు. చూడండి, ఇది చాలా పెద్ద లైను, 4 లైను 6 లైన్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మచిలీపట్నం బీచ్కి వెళ్ళే రూట్ అండి. ఇది మంగినపూడి బీచ్కి వెళ్ళేటువంటి రూటు. ఈ నెల అంటే 2025 జూన్ నెల 6, 7, 8 తారీఖుల్లో బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ వర్క్ జరుగుతుంది. ఏమేమి వర్క్ చేస్తున్నారో ఏంటో, ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దామనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వెళ్తున్నామండి. ఈ రోడ్డు అంతా కూడా చాలా వెడల్పు చేశారు. ఇక చూడండి, ఎంట్రన్స్ ఇలా కడుతున్నారు. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా 5-6 రోజులు ఉంది కాబట్టి అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ 150 మంది వర్కర్సు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 25 రోజుల నుంచి శ్రమ చేస్తున్నారట. వాళ్ళందరూ కూడా సినిమా సెట్టింగ్స్ వేసేటువంటి వాళ్ళు, మంచి నైపుణ్యం గల పని వాళ్ళను తీసుకొచ్చి చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది చూడండి, గోల్డెన్ ఫిష్ ఎంత అద్భుతంగా చేశారో. ఇవన్నీ కూడా ఇంకా కిందనే ఉన్నవి. ఇవి ఎక్కడెక్కడ డెకరేషన్ చేయాలో, ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా పరిశీలకులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా చూడండి, థర్మాకోల్ షీట్స్తో తయారు చేశారు. చూడండి, ఈ చక్రాన్ని ఎంత అద్భుతంగా చేశారో. ఇవి చూడండి, నిజమైనటువంటి రాళ్ళులా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా థర్మాకోల్ తోటి తయారు చేసి వాటికి పెయింట్ వేస్తున్నారు. అచ్చం నిజంగా రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఆర్ట్. ఈ ఆర్ట్ నిజంగా చూడవలసిందేనండి. అనేక రకాల బొమ్మలు, అనేక రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు. అన్నీ థర్మాకోల్తోనే తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ అరేంజ్ చేసేటప్పటికి మనకి చాలా అందంగా అనిపిస్తుంది. ఈ నెల మీరు 6, 7, 8 తారీఖుల్లో తప్పనిసరిగా ఈ మంగినపూడి బీచ్కి రండి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ పెట్టారు. జైంట్ వీలు, కొలంబస్సు, అలాగే అనేక రకాలైనటువంటి పిల్లలకు వినోదాన్ని కలిగించేటువంటివన్నీ కూడా పెడతాం జరిగింది. ఒకసారి అయితే హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. మరి ఈ సంవత్సరం ఆ హెలికాప్టర్ రైడ్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ అవి కూడా సిద్ధం చేస్తున్నారు. ఆ హెలికాప్టర్ ప్యాడ్ దగ్గర అవంతా కూడా శుభ్రం చేశారు. ఈ సంవత్సరం కూడా హెలికాప్టర్ రైడ్ కూడా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా చాలా ఘనంగా నిర్వహించేటువంటి మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ మన మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విషయం. మీరు తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని చూడండి. ఇక్కడ వర్క్ చేసేటువంటి పనివాళ్ళు వారి మాటల్లో ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు విందాం. వారు హైదరాబాద్ నుంచి వచ్చారట, 150 మంది వర్కర్సు. వాళ్ళల్లో కొంతమంది మాట్లాడుతున్నారు, వినండి. పట్టుకోండి అంతే. ఎంత అండి? మేము ఇదంతా హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము 25 రోజుల నుంచి వస్తున్నాము. మాది టీం అంతా 40 మంది ఉంటాము, ఆర్టిస్టులు మట్టికిను. ఇంకా మోల్డర్స్ వాళ్ళంతా, పెయింటింగ్ ఆర్టిస్టులు వాళ్ళంతా 40 మంది దాకా ఉంటారండి. వాళ్ళు మొత్తం 150 మంది అండి ఇక్కడ వర్క్ చేసేది. ఇప్పటికే అయితే ఇంకా 3 రోజులు టైం ఉంది మాకు. 3 రోజుల్లో మేము అందివ్వగలుగుతాం అని చెప్పాము, అందించేస్తున్నామండి. ఇంకా దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే అండి, మేము బందర్ లడ్డు ఒకటి చేసామండి, అది గ్రౌండ్కి వెళ్ళిపోయింది.
అల్బాబుకు చేసామండి, అది గ్రౌండ్కి వెళ్ళిపోయిందండి. ఇంకా భాగ్యం ఏంటంటే మేము పాండురంగ గారిని బొమ్మ చేసామండి. ఇక్కడ ఫేమస్ అంట పాండురంగ దేవాలయం ఉంది. ఆయన గారి బొమ్మ చేయడం మా పూర్వజన్మ సుకృతం. అసలు ఇక్కడ ఫేమస్ అంటండి. మరి ఇది ఏంటంటే మచిలీపట్నంలో ఫేమస్ అంటండి ఆయన గారు. ఆయన గారి బొమ్మ చేయడం ఆయన గారి బొమ్మ చేయడం మాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాము. అమరావతి బుద్ధుడు అదొకటి చేస్తామండి. అది ఇక్కడ ఆర్చిలో పెడతారంట అండి. ఇది గేట్వే అమరావతిని. ఇంకా ఇవన్నీ బీచ్కి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ చేసామండి. ఇదంతా ఫెస్టివల్కి సంబంధించింది కదండి. మీరందరూ వచ్చేను కొంచెం గ్రాండ్గా మేము చేసిన దాన్ని చూసి ఆనందించి సంతోషపెడతారని, మా కళని కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ఇంకా ఆయన మేము మస్లో ఫెస్టివల్ బీచ్ అనే ప్రారంభానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఎంత థర్మో సీటు ఇదంతా తోని డెకరేషన్ చేసి గ్రాండ్గా చేస్తున్నాము. అలానే ఈ మస్లో ఫెస్టివల్ అనేది మాకు కూడా బాగా నచ్చింది. ఈ మన దేవుళ్ళతో సహా ప్రతి ఒక్కటి కొండ నడు తిమింగలం ప్రతి ఒక్కటి చేస్తున్నాము. 1 month నుంచి ఇక్కడే అయింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. గ్రాండ్గా చేయాలని అయితే కోరుకుంటున్నాము. గ్రాండ్గా చేయాలి, జరగాలి కూడా. ఆల్ ద బెస్ట్ అన్న. రమణ గోగుల గారి ఆర్ట్ డైరెక్టర్ రమణ గోగుల గారి ఆధ్వర్యంలో మా నారాయణ గారి అసిస్టెంట్ గారండి, మాకు గురువు గారు ప్లస్ మమ్మల్ని మెయిన్ లీడర్ అండి. అసలు చెప్పాలంటేనో మాకు మెయిన్ ఆర్టిస్ట్ లీడర్ అండి తను. మేము ఇంకా సినిమాలు కూడా చేసాము, బాహుబలి చేసాము, మొన్న విశ్వంబర చేసాము. అలా మేము సినిమా వర్క్ అండి, సినిమా టెక్లోనే ఎక్కువ చేస్తాము. మమ్మల్ని అంతా ఇక్కడికి తీసుకొచ్చి పాండురంగడే మమ్మల్ని పిలిపించారు అనుకుంటాము. ఈ ఫెస్టివల్ కి వచ్చి వర్క్ చేయడం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా ఈ ఫెస్టివల్ కి వచ్చి చాలా గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తూ చేయాలని మన మంత్రివర్యులు ఫెస్టివల్ డేట్ వచ్చేసి 6, 7, 8 అన్న. ఆ డేట్ లోకి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఇదే నెల అన్న, ఇప్పుడు ఇదే నెలలో వచ్చి ఎంజాయ్ చేసి బీచ్ లో మంచిగా వాట్ ఈస్ వాట్ అనేది చూసి అంతా బయట ప్రపంచానికి తెలిసేటట్టు అంతా గ్రాండ్గా చేస్తే మనకు కూడా పెట్టుబడులంటూ అది ఇది అని వచ్చి బాగుంటుంది అని కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మేము మచిలీపట్నానికి రావడానికి కారణం మీ మసుల బీచ్ ఫెస్టివల్. మన రమణ వంక గారు ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి దగ్గరగా 150 మంది 200 వరకు వర్కర్స్ వచ్చి 1 month నుంచి డే అండ్ నైట్లు కష్టపడుతున్నాము. మా కష్టాన్ని మీరు గుర్తించి ఈ బీచ్ ఫెస్టివల్ని ఘనంగా అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీ మచిలీపట్నం సంబంధించి బందర్ లడ్డు, హల్వా, మన పాండురంగడు, మచిలీపట్నం ఫేమస్ అయిన రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, ఇంకా సముద్రానికి సంబంధించిన షార్కులు, తిమింగలాలు, డాల్ఫిన్స్, ఇంకా రకరకాల జలరాశులన్నీ మేము రెడీ చేసి పెట్టాము. మీ మసులా ఫెస్టివల్ని మీరు చాలా గ్రాండ్గా ఆస్వాదించండి. మేము దగ్గరగా 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాము. అందరు ఆర్ట్ డైరెక్టర్ల దగ్గర వర్కింగ్ ఆర్ట్ వర్క్ అనేది మాకు కంపల్సరీ. అశోక్ గారు, ఆనంద్ సాయి గారు, ఇంకా తోట తర్ని గారు, ఇంకా మన రమణ వంక గారు అందరి కలిపి వర్క్ చేసాము. ఏ సినిమాలు చేశారు? ఇప్పుడు రీసెంట్గా వచ్చి విశ్వంబర్ అనే మూవీతో వర్క్ చేసుకుని ఇలా ఈ వర్క్ వల్ల మేము ఇలా వచ్చాము మచిలీపట్నంకి. ఇంకా మహేష్ బాబు సినిమాలు అన్నీ చేస్తాము, వాళ్ళ హీరోస్ వర్క్స్. ఇంకా ఉంది
చూడండి, మచిలీపట్నం బీచ్ ఈ ఆదివారం చాలా రష్గా ఉన్నది. ఎందుచేతనంటే ఈ నెల 6, 7, 8 తారీఖుల్లో జరగబోయేటువంటి బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అని చూద్దామనేటువంటి ఉద్దేశంతో చాలామంది కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, కొబ్బరి చెట్లు చాలా చక్కగా పెంచుతున్నారు ఇక్కడ. ఇది మంచి టూరిజం ప్లేస్గా భవిష్యత్తులో బాగా డెవలప్ అయిపోతుంది. ఎందుచేతనంటే ఇక్కడికి వచ్చి స్నానం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి బీచ్గా ఇది ఉన్నది. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగవు. బాగా లోనకి వెళ్లకుండా ముందుగానే స్నానం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఈ బీచ్ పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఈ చుట్టుపక్కల వారందరూ కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ బీచ్కి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళుతూ ఉంటారు. ఈ బీచ్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే, ప్రభుత్వం వారు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కొన్ని సరైనటువంటి వసతులు లేవు. కొంచెం దూరంగా వెళ్ళవలసి వస్తుంది. అవి ఇంకా మంచి ఏర్పాట్లు చేస్తే ఈ బీచ్ ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది. పూర్వకాలం ఈ మచిలీపట్నానికి మంచి వైభవం ఉండేదండి. పూర్వం ఈ మచిలీపట్నం ఒక పెద్ద వెలిగిందని చెప్పడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు కాలంలో ఇక్కడ వ్యాపారాన్ని చాలా గొప్పగా నిర్వహించారు. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ ఇన్నాళ్లకు సంతరించుకుంటుంది. ఇప్పుడు ఫోర్ట్ కూడా రెడీ అయిపోతుందండి. ఈ ఫోర్ట్ రెడీ అయిపోతే మన మచిలీపట్నం ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది. ఈ మచిలీపట్నం పోర్టు రెడీ అయిపోతే ఇక్కడ చాలా బిజీగా ఉంటుందండి. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోద్ది. మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మన మచిలీపట్నం త్వరలోనే ఒక రికార్డు స్థాయి పట్టణంగా మారబోతూ ఉన్నది.
మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. చూడండి, దూరంగా మనకి మచిలీపట్నం ఫోర్ట్ కనబడుతుంది. ఈ ఫోర్టు త్వరలోనే రెడీ అయిపోతుంది. ఇది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫోర్టు. రాకపోకలు బాగా జరుగుతాయి. ఈ మచిలీపట్నం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఆదివారం కూడా జనం ఇలాగే వస్తూ ఉంటారు. శనివారం ఆదివారంలో అసలు ఖాళీ ఉండదు. ఇంకా టూరిజం వారు ఇంకా కొన్ని సదుపాయాలు కలగజేస్తే ఇంకా జనం బాగా వస్తారు. బాగుంటుంది. ఇక్కడ ప్రొక్లైన్తో వర్క్ చేస్తున్నారు. చూడండి, బీచ్ ఎంత బాగుందో, కళకళలాడిపోతుంది. ఈ వీడియో మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో, మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందజేస్తూ ఉంటాను. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.